బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రావాల్సిన బిడ్డలు చాలామంది ఉన్నారు ప్రభువా, వారందరి కొరకు ప్రార్థిస్తున్న తండ్రి, క్షేమంగా వారిని స్థానానికి మీరు తీసుకురమ్మని మనవి చేస్తున్నాను. వాయిద్యములు వాయిస్తున్న బిడ్డలు, పాటలలో శృతి కలుపుతున్న బిడ్డలు, వీరందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా, సహాయం చేయండి. వాక్యం చదవనైన బిడ్డలు, ప్రార్థించలేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకంగా దీవించి బలపరచండి. ఇంకో నడిపిస్తున్న నన్నును, వాక్యం చెప్పనైన నీ దాసులను మీ సిలువ సాటున మరుగుపరచండి. మందిరం అవతల నుంచి వస్తున్న డిస్టర్బెన్స్ అంతా మీరు తీసివేసి ప్రశాంతతను కలుగు చేయండి. దేవా, ఈ ఆరాధనకి మీరు అధ్యక్షతలుగా వహించండి. మేము తగ్గించబడి మీ నామం హెచ్చించబడిన కృప చూపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 797 కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 797వ కీర్తన, 797వ కీర్తన. హల్లెలూయా, యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసురాజు భూజనులన్నేలున్. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తుతించుడి. తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి, పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి, ఘోరతును తాళములన్ మృగించి స్తుతించుడి, నిరంతరము మారని యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసురాజు భూజనులన్నేలున్. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తుతించుడి, సూర్య చంద్రులైలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించి యేసుని స్తుతించుడి, అగ్ని వడగండ్లారా మీరు కర్తను స్తుతించుడి, హృదయమును సేదించిన నాదుని స్తుతించుడి, రాజుల రాజైన యేసురాజు భూజనులన్నేలున్. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తుతించుడి, యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి, జీవితముల్ ప్రభువునకై సమర్పించి స్తుతించుడి,
పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు జనులన్నేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. అగాధమైన జనములరా దేవుని స్తుతించుడి. అలలు వలె సేవకులు లేచిరి స్తుతించుడి. దూతలరా భక్తులరా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు జనులన్నేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 33వ కీర్తన మనందరం కలిసి పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 33వ కీర్తన మనందరం కలిసి పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 33వ కీర్తన మనందరం కలిసి పాడుకుందాం. యెహోవా గద్దె ముందాట జనంబు లారమ్రోకుడి. యెహోవా గద్దె ముందాట జనంబు లారమ్రోకుడి. యెహోవా దేవుడే సుమి సృజింప జంపగతయే సృజింప జంపగతయే. స్వశక్తి చేతనయనే మమున్ సృజించె మటిచే. స్వశక్తి చేతనయనే మమున్ సృజించె మటిచే. భ్రమించు గొర్రె రీతిగా దప్పంగా మళ్ళీ చేర్చేను. దప్పంగా మళ్ళీ చేర్చేను. యెహోవా గద్దె ముందాట జనంబు లారమ్రోకుడి. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయనన్. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయనన్. జగత్తు వేయినులతో స్తుతించు దివ్యమౌధ్వని. స్తుతించు దివ్యమౌధ్వని. యెహోవా గద్దె ముందాట జనంబు లారమ్రోకుడి. ప్రభుత్వ ముండు
ముందునంతాకున్ అగున్ని ప్రేమ నిత్యము ప్రభుత్వం ముందునంతాకున్ అగున్ని ప్రేమ నిత్యము శిరంభు నీదు సత్యము వసించు నెల్ల కాలము వసించు నెల్ల కాలము యెహోవా గద్దె ముందాట జనంభు కూడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 654వ కీర్తన మనం పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 654వ కీర్తన మనం పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 654వ కీర్తన. కీర్తన. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టించక మునుపు లోకము పునాది లేనప్పుడు, భూమిని పుట్టించక మునుపు లోకము పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార ఆత్మయు ఒకటైయున్న రూపము, తండ్రి కుమార ఆత్మయు ఒకటైయున్న రూపము. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు
దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 685 కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 685 కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 685 కీర్తన మనందరం కలిసి పాడుకుందాం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు ప్రయాసపడి భారము మోయువారులు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియునింక యోసింపారేలా. యేసుని పిలుపు వినియునింక యోసింపారేలా. అవనిలో అగచాట్ల పాలైన అవనిలో అగచాట్ల పాలైన అద్భుత శాంతి ఆత్మకు నిలలో అద్భుత శాంతి ఆత్మకు నిలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. కరువు రణము మరణము చూసి కలుగదు మారు మనసు. కరువు రణము మరణము చూసి కలుగదు మారు మనసు. ప్రవచనములు సంపూర్ణములాయెను ప్రవచనములు సంపూర్ణములాయెను. యూదులు తిరిగి వాచుచున్నారు యూదులు తిరిగి వాచుచున్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా. సిలువను రక్తము చిందించియును సిలువను రక్తము చిందించియును. బలియాయను ఆ ఘనుడు మనకై బలియాయను ఆ ఘనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని నామమునందే పరం నివాసము దొరుకును. యేసుని నామమునందే పరం నివాసము దొరుకును. ముక్తిని పాప విమోచనమును ముక్తి
ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే ఇచ్చెను, శక్తిమంతుడు యేసే ఇచ్చెను. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నేనుగాక ఇంకెవ్వరు లేరని, నేనుగాక ఇంకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము మన కొరకై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగము అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 1 నుంచి 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మన మధ్యనున్న సహోదరులు సంతోష్ గారు వచ్చి చదివి వినిపించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు వాక్య భాగము చదివిన అనంతరము క్లుప్త ప్రార్థనలోకి నడిపించవలసిందిగా మన మధ్యనున్న పొట్నూరు లక్ష్మమ్మ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగము అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. అపోల్లో కొరంథీలోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసీనుకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చిన వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమే బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. ఈ పరిశుద్ధ మనలో దీవించుకున్నాను. సర్వశక్తిమంతుడా, దేవాది దేవా, నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు తండ్రి. జీవము కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రభా, మేమైతే అల్పులము తండ్రి, అయోగ్యులము తండ్రి, ఎందుకు పనికిరాని వారము తండ్రి. అయినప్పటికీ తండ్రి ప్రభా, నువ్వు మమ్మలను తండ్రి ప్రభా ఆదరించి నీ రెక్కల కింద భద్రపరిచిన దేవా, నీకు వందనాలు తండ్రి ప్రభా. అలాగనే తండ్రి ప్రభా, మట్టి వంటి వారము తండ్రి, పెంట మీద చెత్త వంటి వారము తండ్రి. అయినప్పటికీ తండ్రి ప్రభా, మీరు ఇడువక ఎడబాయక మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. మా పితరులకు లేని సమయాన్ని మాకు ఇచ్చారు యేసయ్యా, నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ యోగ్యత లేక ఎంతమంది అల్లాడుచున్నారో నీకు తెలుసు తండ్రి ప్రభా. తెలియనిది ఏదీ లేదు తండ్రి ప్రభా. అంతా నీ చిత్తము తండ్రి, నీ చిత్త ప్రకారం జరిగే కార్యక్రమములు తండ్రి ప్రభా. అవును తండ్రి యేసయ్యా. అలాగనే తండ్రి ప్రభా, వాక్యం చదివి ఉండగా తండ్రి ప్రభా, వాక్యంలో తండ్రి ప్రభా మర్మములను తండ్రి ప్రభా మాకు తెలియచేసే దేవా, నీకు వందనాలు తండ్రి ప్రభా. లోకంలో ఉన్న రీతి కాకుండా తండ్రి ప్రభా దైవ జ్ఞానముతో కూడిన రీతిని మాకు తెలియచేయండి యేసయ్యా. తండ్రి ప్రభా, దానిని జ్ఞానించుకునే తెలివిని మాకు ప్రసాదించండి తండ్రి ప్రభా. అలాగనే దైవజనులతో మాతో మాట్లాడేటప్పుడు దైవజనులతో మీరు మాట్లాడండి తండ్రి ప్రభా. ఏమైతే మాట్లాడి ఉన్నారో మాకు తెలియదు తండ్రి ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము కాబట్టి తండ్రి ప్రభా, మీరు మీ స్వరముతో ఆ బిడ్డతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. వారి కుటుంబంతో మీరు మాట్లాడండి తండ్రి. మాట్లాడే ముందు తండ్రి ప్రభా, అభిషేకింపబడిన దైవజనులు కాబట్టి తండ్రి ప్రభా, వారు ఏ విధంగా మాట్లాడాలో నేర్పించమని అడుగుచున్నాం తండ్రి. అలాగనే తండ్రి ప్రభా యేసయ్యా, మీరు మాట్లాడేటప్పుడు తండ్రి ప్రభా ప్రతి విషయము మాకు తెలియపరచండి యేసయ్యా. తెలియపరిచే దేవుడు తండ్రి కాబట్టి తండ్రి ప్రభా, వినిన వాక్యమును విడిచిపెట్టకుండా తండ్రి ప్రభా మా హృదయాలలో నెమర వేసుకుంటూ సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి.
అలాగనే తండ్రి ప్రభా రాని బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకో తండ్రి. ఏ బిడ్డ అయితే త్వరపడి రాలేకపోతున్నదో తండ్రి ప్రభా, యోగ్యత పొందలేకపోతున్నదో తండ్రి ప్రభా, వారికి యోగ్యత దయచే తండ్రి ప్రభా, వారిని తోడుకుని రప్పించండి తండ్రి. వారి హృదయాలను నైనా మీరు కఠినం కాకుండా తండ్రి ప్రభా సరళము చేసి వారు త్వరగా నీ సన్నిధికి వచ్చుటకు సహాయం చేయతండి ప్రభా. మేమైతే తండ్రి ఎంతోమంది కూడుకుని ఉండాలనుకుంటున్నాము తండ్రి ప్రభా. మీ చిత్తం ఏమైనదో మాకు తెలియదేసయ్యా తండ్రి ప్రభా. కాబట్టి ప్రతి బిడ్డని రావాలని కోరుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డలు రావడానికి నాయన వారి పరిస్థితులను సరళం చేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగనే తండ్రి ప్రభా వినిచున్న ఆన్లైన్లో తండ్రి ప్రభా వారికి తండ్రి ప్రభా వినే ప్రతి కుటుంబాన్ని తండ్రి ప్రభా జ్ఞాపం చేసుకో తండ్రి. వారు వినేటప్పుడు ఏ డిస్టర్బెన్స్లు లేకుండా తండ్రి ప్రభా వారు వినుటకు మంచి పరిస్థితులను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. వారు ఇన్ని వాక్యం విడిచిపెట్టకుండా ప్రతి బిడ్డ గ్రహించగల శక్తిని మనస్సును మాకు దయచేయమని, చిన్ని ప్రార్థన ఆలకించమని, ప్రార్థన ప్రతిఫలం పంపమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, చక్కగా ధ్యాన భాగాన్ని చదివినిపించిన సహోదరులు, మరి కుమారుడికి అలాగే అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలని చెల్లిస్తున్నాను. సంతోష్కి, లక్ష్మి అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలని చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఈ దినము మరి మనం వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు తలలు వంచుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమానమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రత్యేకంగా ఈ సమయం మందు నిన్ను ఆరాధిస్తూ, నిన్ను గణపరుస్తూ, నిన్ను మహిమపరుస్తూ ఉన్నందుకే నీకు స్తోత్రాలు. దేవాన్ని సేవకునిగా నిలవబెట్టి మీరు మమ్మల్ని వాడుకుంటున్న రీతిని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, వాక్యము, అపోస్తల కార్యాలు, చరిత్ర గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవబడిన ధ్యాన భాగంలోకి పోయిన శుక్రవారము మనము అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో 3 విషయాలని మనము ధ్యానం చేస్తాం. 3 విషయాలలో మరి వారు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి అనే విషయాన్ని ధ్యానం చేస్తాం. ఎవరు? అకుల, ప్రిస్కిల్లాలు ప్రభువునందు విశ్వాసం ఉంచి 18వ అధ్యాయంలో ప్రియులారా మరి వారు ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించారు అని ధ్యానం చేస్తాం. రెండో మాటని నేను నీకు తోడై ఉన్నాననే మాట మీద ధ్యానం చేస్తాం. రెండో మాట నేను నీకు తోడై ఉన్నాను అంటే, తోడంటే ప్రియులారా అకుల, ప్రిస్కిల్లాలు మరి దేవుని యందు విశ్వాసం ఉంచారు కనుక వారు భార్యాభర్తలుగా నమ్మకస్తులుగా ప్రభు సన్నిధిలో వారు జీవించారు కనుక దేవుడు వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటూ వచ్చి ఉన్నారు. వారు వెళ్తున్న ప్రతి స్థలంలో, వారు చేస్తున్న ప్రతి ప్రార్థనలో, వారు తలపెడుతున్న ప్రతి కార్యాలలో కూడా మరి వారికి దేవుడు తోడైనట్లుగా మనము గత శుక్రవారం చూసాం. మూడోది ఏం చేస్తామంటే, అకుల, ప్రిస్కిల్లాలు మరి అపోస్తుడైన పౌలు గారు సేవ చేసుకుంటూ వెళుతూ ఉంటే వారు కూడా వారిని వెంబడించిరి అని మనం తెలుసుకున్నాం. అంటే మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడే ఉంటాము, ఇక్కడే మంచి గుడారం వేసుకున్నాం, ఇక్కడే ఉంటాము, మేము ఇక్కడే జీవిస్తాము, ఇక మాకేమీ అవసరం లేదు, మేము ఇక్కడే కొనసాగిస్తాము అని అనలేదు. పౌలు గారు మీరు ఎక్కడికి వెళ్తారో, ఏ ప్రాంతానికి వెళ్తారో అక్కడికి మేము వస్తాము, అక్కడ మేము మీతో పాటు పాలు పంచుకుంటామని వెళ్ళారు. కానీ పౌలు గారు వాళ్ళని మధ్యలోనే కొంచెం విడిచిపెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఈ దినము 19వ అధ్యాయంలో కొరింథీ ప్రాంతం నుంచి మరి అపోలో అనే ప్రాంతానికి, అలాగే ఆ కొరింథీలో ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా పౌలు గారు మరి ఆ ప్రదేశంలో సంచరించుతూ వచ్చినప్పుడు కొందరు శిష్యులను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇక్కడ గమనించండి, కొరింథీ ప్రాంతంలో ఉండినప్పుడు, కొరింథీ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఆయన శిష్యులతో కలిసి జీవిస్తున్నప్పుడు
శిష్యులు అనేవారు ప్రియులారా, మరి అక్కడ ఆయనతో కలిసి ఉండినప్పుడు పౌలు గారు వారిని కొన్ని విషయాలని మరి ఆలోచన చేస్తూ ఉండేవారు. ప్రదేశంలో సంచరిస్తున్నప్పుడు కొందరు శిష్యులను చూసి ఆయన కొన్ని ప్రశ్నలు వేయవలసి వచ్చింది. ఆ కొరింథీ ప్రాంతం నుంచి ఎఫెసు ప్రాంతానికి వచ్చారు. 19వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తే, అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, అక్కడ కొందరు శిష్యులను చూసి వాళ్ళ మొఖాలంగా చూడగానే ఒక అనుమానం వచ్చింది. శిష్యులు మొఖాలంగా చూడగానే పౌలు గారికి కొంత డౌట్ కలిగింది. ఏం కలిగిందంటే, వీరు మరి ప్రభువుని ఆరాధన చేస్తున్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు, ప్రభుతో కలిసి జీవిస్తున్నారు కనుక వీరు నిత్యము ప్రభు కొరకే బ్రతుకుతున్నారా, వీరు నిత్యము ప్రభు కొరకే జీవిస్తున్నారంటావా, వీరు నిత్యము కూడా ప్రభు మాటకు లోబడుతున్నారంటావా అనే కొంచెం డౌటు ఆ శిష్యుల మీద పౌలు గారికి కలిగినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఈ అధ్యాయం అంతా మనం చూస్తే 19వ అధ్యాయము 41 వచనం వరకు మనం చూస్తే ప్రియులారా, అక్కడ శిష్యులతో కలిసిన సంభాషణ, మరి తర్వాత పౌలు గారు చేస్తున్న సువార్త, ఇంకా మనం ఆలోచన చేస్తే ఆయన మరి దేవాలయాలలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళని ఒప్పించటం, వాళ్ళతో తర్కించటం, అస్తమాను వాళ్ళని తర్కించటం, ఈ విషయాలన్నీ కూడా ఈ 41 వచనాల్లో మనము చూస్తాం. కనుక ఇప్పుడు శిష్యుల్ని చూసినప్పుడు, శిష్యుల ముఖాలను చూసినప్పుడు వాళ్ళ ముఖాలు బాగానే కనబడుతున్నాయి, కానీ వాళ్ళ యొక్క ఆ రూపాలు బాగానే కనబడుతున్నాయి, కానీ పౌలు గారికి లోపలికి వెళ్ళేసరికి వాళ్ళలో ఒక భేదాభిప్రాయము కనబడుచు ఉన్నది. అందుకనే పౌలు గారు వారి ముఖాలను చూసి అన్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాటను అడిగారు. అక్కడ చూడండి 19వ అధ్యాయము 1వ వచనం చివరి మాటలు అన్నారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగారు. ఇది చాలా అద్భుతమైన మాట. ఓ ప్రియులారా, పాటలు పాడుతున్నారు మంచిదే, వాక్యం వింటున్నారు మంచిదే, ప్రభు సన్నిధికి వస్తున్నారు మంచిదే, ఇవన్నీ క్రమ ప్రకారంగా చేస్తున్నారు మంచిదే, కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు, మీ ముఖాలని తేరి నేను పరీక్షించినప్పుడు, మిమ్మల్ని అందరినీ నేను స్టడీ చేస్తున్నప్పుడు, స్పెసిఫిక్గా ప్రత్యేకంగా మిమ్మల్ని చూస్తున్నప్పుడు చెప్పడం వేరే కానీ లోపల ఉన్న అంతరంగ స్వభావము నాకు కొంచెం తేడాగా కనబడుతుంది. మీ స్వభావం చెప్పడం వాళ్ళ కోసం వీళ్ళ కోసం అది ఇది చెప్పడం చాలా ఈజీ, చెప్పడం చాలా ఈజీ, కానీ కన్ను సైగలో మనకేముందో అది కష్టం. మనం కన్ను సైగ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో అది కష్టం, అది మనం గమనించాలి. చెప్పడం నేను చాలా ఈజీగా చెప్పేస్తాను ఇక్కడ, ఎందుకంటే నేను 7 years ట్రైనింగ్ చేస్తున్నాను కాబట్టి ఏదో ఒక విధంగా ఈ వాక్యాన్ని మళ్ళీ చెప్పేస్తాను. చెప్పడం పెద్ద గొప్ప కాదు, కానీ ప్రియులారా, ఇక్కడ ఈ చెప్పేటప్పుడు మన మనస్సులో ఉన్న భావాలు, మన హృదయంలో ఉన్న ఆలోచనలు, కొంతమంది కన్సైజ్ చేయగానే మొత్తం అన్ని తగ్గిపోతాయి అన్నమాట. ఇది చాలా ప్రమాదకరం. మనం చూసినట్టే చూడనట్టే కనబడుతుంటాం, కానీ పౌలు గారు కూడా శిష్యులు అలా కనబడుతున్నారు. పౌలు గారు కూడా శిష్యులు ఆ రీతిగానే కనబడుతూ పౌలు గారు ఇప్పుడు ఆలోచించాలంటారు, అయిలారా మీరు చూడండి, ఫస్ట్ వచనం అన్నారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. వాస్తవంగా దేవుని ప్రియబిడ్డలకు, గమనించండి, కొంచెం నేను గట్టిగా మాట్లాడుతున్నాను, దేవుని ప్రియబిడ్డలకు కావాల్సింది ఏంటంటే, దేవునిలో నేను కరెక్ట్గా ఉన్నాను, దేవుని వాక్యాన్ని నేను కరెక్ట్గా గెస్సేస్తున్నాను లేక వింటున్నాను, దేవుని కొరకు జీవిస్తున్నాను అనే మనస్తత్వం కలిగిన వారు, అనే మనస్సు కలిగిన వారు కంపల్సరీగా పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి. పౌలు గారు చేస్తున్న ప్రశ్న ఇదే. ఈ ప్రశ్నలు ఏమంటున్నారంటే, మీరు విశ్వసించారు మంచిదే, మీరు ప్రార్థనకు వెళ్తున్నారు మంచిదే, కానీ మీ స్వభావాలను మార్చగలిగేది ఒకటి ఉంది, మీ మనసులను కనికరింప చేయగలిగే ఒకటి ఉంది, మిమ్మల్ని ప్రభుకి సమీపంగా నడిపించగలిగే ఒక ఆత్మ ఉంది, మిమ్మల్ని ప్రభుకి అటాచ్ చేయగలిగే శక్తివంతమైన ఆత్మ ఒకటి భూమి మీద ఉంది, అది మన మధ్య నివాసం చేస్తుంది. అది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ. దాన్ని మీరు పొందుకున్నారా? చాలామందికి పరిశుద్ధాత్మ అంటే కూడా తెలియదు. పరిశుద్ధాత్మ అంటే కొంతమందికి సత్య క్రైస్తవులకి ఎక్కదో, మీరేమని అనుకోండి.
వాళ్ళకి ఆత్మ ఉండదు. వాళ్ళు ఏమంటారంటే ఆ బోధ ఎలా ఉంటుందంటే ప్రియులారా, దావీదుకు దెయ్యం పట్టింది కదా, దెయ్యం పట్టినప్పుడు అది సౌలుకు దెయ్యం పట్టింది కదా, దావీదు గారు వచ్చారు కదా, సితారను వాయించారు కదా, అది వాయించడంతో వెళ్ళిపోయింది కదా, అందుకని అది దురాత్మ ఆత్మ కదా అంటారు. కానీ ప్రియులారా, ఇక్కడ మనం చూద్దాం, పరిశుద్ధ ఆత్మ అంటే ఎవ్రీ గ్రీకు పదాలలో ఏం రాయబడి ఉన్నదంటే అది శ్వాసము అని రాయబడి ఉన్నది. ఆ పరిశుద్ధాత్మకి అర్థం ఏంటంటే శ్వాసం అంటే స్వాస్యం కాదండి. శ్వాసము అంటే శ్వాస, లోపల ఉండే ఊపిరి. పరిశుద్ధాత్మ ఏంటంటే లోపల ఉండే ఊపిరి. దాన్ని ఏమన్నారంటే ఇంకా మనం లోతుగా తర్జుమా చేస్తే ఊపిరి అని సూచించారు. ఇక్కడ శ్వాసను చూడండి ప్రాణముగా ఎంచినట్లు కనబడుతుంది. ఈ శ్వాస అనేది మానవునికి లేకపోతే ఏం చేస్తారండి? దీనికి శ్వాస లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? చచ్చిపోయినట్టే. ఎంత అమ్మగారు ఫ్లారెన్స్ అమ్మగారు చచ్చిపోయినట్టే. శ్వాస లేకపోతే ఏమైపోయినట్టే? చనిపోయినట్టే. ఉన్నప్పుడు చక్కగా సుగంధ ద్రవ్యాలు పూసుకుని హాయిగా హ్యాపీగా పౌడర్లు వేసుకుని స్నానం చేసి అందంగా ఉంటాం. ఈ ఊపిరి ఎప్పుడైతే మనలో వెళ్ళిపోయిందో, ఈ శ్వాస అనేది ఎప్పుడైతే మనం విడిచి వెళ్ళిపోయిందో, అప్పుడు మనం కాయలంతులమే, శవానమే. ఎవడో కూడా మన ఇంట్లో పెట్టి పూజించడు. ఎవడో కూడా మన ఇంట్లో పెట్టి జోలాలి నీకు పాటలు పాడాలి అని పాట ఎవడో పాడు మనకి. అమ్మమ్మమ్మమ్మ ఎంత గొప్పడు నాయన, ఎంత బాగున్నావు ఆయన లాలి అని మనం ఉయ్యాల పెట్టి ఎవడో ఒకటి చచ్చిపోయినండి. కొంతమంది ముట్టుకోవడానికి భయపడతారు. కానీ ప్రియులారా, ఈ పరిశుద్ధ ఆత్మ అంటే శ్వాస, ఇది మనలో ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించాలి. మన ఆత్మ బయటకు వెళ్ళిపోయినప్పుడు, మన ఆత్మ మనం విడిచి అవతలకి వెళ్ళిపోయినప్పుడు మనం కట్టెలాగో లేకపోతే కాయలాగో లేకపోతే ఎవరికి ఉపయోగం లేని వారుగా పడి ఉంటున్నామనే విషయం మనకు తెలుసు. ఎందుకంటే మన ముందు చాలామంది కనబడుతూ ఉన్నారు. ఎంతో మందిని మనము బయటకు పంపిస్తూ ఉన్నాం, బయటకంటే సమాజంతో పంపిస్తున్నాం. ఎంతో మందిని సాగనంపుతున్నాం, దండలు వేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకార్థ ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ కోసం. ఎందుకంటే వారి కోసం ఈ జ్ఞాపకార్థము, వారి కోసం ఈ ప్రార్థన, వారి కోసం ఈ యొక్క కూతము ఎందుకు పెడుతున్నామంటే వారు మన మధ్యలో లేరు కనుక, ఊపిరి అనేది వాళ్ళ నుంచి విడిచిపోయింది కనుక, వారు మన మధ్యలో లేరు కనుక వారి కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ప్రియులరా, ఒక సమాధుల తోటలోకి వెళ్ళిపోయిన ఒక జీవితం, కాయలా పడి ఉన్న జీవితం, ఊపిరి లేనివాడని మనకు అర్థమైపోయింది. ఆ ఊపిరి లేనివాడుగా క్రైస్తవులు జీవిస్తున్నారు అని పౌలు గారు అర్థం. మీకు అర్థమైందండి కాన్సెప్ట్? ఆ ఊపిరి లేని వారిగా మనము కాయలాగా పడి మరణించిన వారుగా ఉండి ఏం చేస్తున్నామంటే పరిశుద్ధాత్మను పొందలేకపోతున్నాము. పరిశుద్ధాత్మ అనే ఊపిరి మనలో ఉందని గ్రహించలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ అనే శక్తి మనల్ని నడిపిస్తుందని ఆలోచన చేయలేకపోతున్నాం. చాలామంది పరిశుద్ధాత్మ కొరకు ఎక్కువ మాట్లాడరు. కానీ పౌలు గారు 1వ అధ్యాయము 2వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక అపోస్తుల కార్యాలు ఇవన్నీ మనం చూస్తే పరిశుద్ధాత్మకి ఎంత శక్తి ఉందో మత్తయి సువార్త 3వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారి మధ్యకి వచ్చినప్పుడు ఇవన్నీ మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ ఊపిరి మనం చూస్తే ప్రియులారా, దేవుని ఆత్మ మరి మనం ఆలోచిద్దాం. పంచభూతములను సృష్టిని క్రమముగా సృష్టించి, పంచభూతాలను సృష్టిని క్రమముగా సృష్టించి ఏం చేసిందంటండి ప్రియులారా, సృష్టి ఆది నుంచి కూడా క్రమములో నడిపించింది పరిశుద్ధాత్ముడే. అది ఎవరిలో ఉందంటే దేవునిలో ఉంది. దేవునిలో ఆత్మ ఉందని ఆదికాండం 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. మన ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించును, భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండును, ఏంటండి అగాధ జలములపైన అల్లాడుచున్న ఆయన ఆత్మ ఎక్కడ అల్లాడుతుందంటండి? అగాధ జలములపైన అల్లాడుచుందని రాయబడింది. అంటే ఆదిలోనే దేవునిలో ఆత్మ ఉందని మనకు తెలియజేయబడుచున్నది. ఆత్మకంటండి కొన్ని పేర్లు పెట్టారు ప్రియులారా. ఆత్మకి ఏమేం పేర్లు పెట్టారంటే మనం ఒకసారి చూస్తే యోబు గ్రంథం 37వ అధ్యాయము 10వ వచనంలో ఆ పరిశుద్ధాత్మకున్న పేరుని, కొన్ని పేర్లు మీకు చెప్తున్నాను చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనంలో దేవుని ఊపిరి వలన మంచు పుట్టెను, జలములపై భాగములన్నీ గట్టిపడును అని రాయబడింది. చూడండి, దేవుని ఊపిరి వలన అని రాయబడింది ఉందండి. 37వ అధ్యాయము 10వ వచనంలో మనం క్లియర్గా చదివితే దేవుని ఊపిరి వలన ఏం కలిగినట్టండి? మంచు పుట్టెను.
అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏమై ఉన్నాడండి? ఊపిరై ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. పరిశుద్ధాత్మ మనం పీలుస్తున్న ఊపిరై ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనం పీల్చి వదులుతున్న శ్వాస అయి ఉన్నారు. ఇంకొక పేరు ఏం రాశాడు అంటే చూడండి, అక్కడ యోబు గ్రంథం యెషయా గ్రంథం 47లో ఒక మాట రాశాడు. ఏం రాశాడండి? యెషయా గ్రంథము 40 అధ్యాయము చూడండి, పరిశుద్ధాత్మకున్న పేర్లు నేను చెప్తున్నాను. 40 అధ్యాయము 7వ వచనం అన్నాడు చూడండి, యెహోవా తన స్వాస్యము దావీది మీద ఊదగా గడ్డి ఎండెను పువ్వు వాడును అని రాయబడింది. యెహోవా అంటే మొదటి పేరు ఏం పెట్టాడు? ఊపిరి. పరిశుద్ధాత్మ మొదటి పేరు ఏంటంటే అండి ఊపిరి. రెండో పేరు ఏం పెట్టాడండి? శ్వాసనీయు అంటే రెండో పేరు శ్వాస. పరిశుద్ధాత్మ మన హృదయంలో ఏం చేస్తుందంటే మన మనసులో మన ఊపిరిని అది బయటకు వదులుతూ లోపలికి పంపిస్తూ తనే మన ప్రాణానికి రక్షకుడై ఉన్నాడు. మన ప్రాణానికి ఆయనే మరి పునాదై ఉన్నారు కనుక ఇప్పుడు మనం ఏం చేస్తాం? అందుకే శిష్యులను పౌలు గారు అడిగారు, మీరు పరిశుద్ధాత్మని నమ్ముకున్నారా అని అడిగారు. యోబు గ్రంథకర్త ఒక మాట అంటాడు, నేను భూమి మీద పుట్టడానికి కారణం ఎవరు? నేను భూమి మీదకి రావడానికి కారణం ఎవరు? ప్రియులారా, మనం చూస్తే యోబు గ్రంథం 33 అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అన్నాడు, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క స్వాస్యము నాకు జీవమిచ్చును అని రాయబడింది. యోబు గ్రంథం 33 4వ వచనం కొంచెం చివరిలో ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. 33 4వ వచనంలో దేవుని ఆత్మ నన్ను సృజించెను అన్నాడు. మళ్ళీ కిందకు వచ్చాక అన్నాడు, సర్వశక్తిని యొక్క చూడండి స్వాస్యము నాకు జీవమాయేను అని రాయబడింది. పరిశుద్ధాత్ముడు మనలను కలుగు చేశాడు. యోబు ఒప్పుకుంటున్నాడు అక్కడ. దేవుని పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే ప్రత్యేకించబడిన ఒక దేవుని యొక్క లోపల ఉన్న ఆత్మే పరిశుద్ధాత్మ. అందుకే శిష్యులు అన్నాడు, మీరు గుడికి రావడం కాదు, ప్రార్థన చేయడం కాదు, ఏదేదో చేయడం కాదు, కానీ నువ్వు పీలుస్తున్న ఊపిరి, నువ్వు వదులుతున్న శ్వాస అది ఆత్మ ఉన్నది కనుక అది నీలోంచి బయటకు పోతే నువ్వేమైపోతావు కనుక అది నీలో ఉంది కనుక దానిని నువ్వు విశ్వసించావా అని అడుగుతున్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మని మనం విశ్వసించామా? మనలో ఉండి మనం నడిపిస్తున్న పరిశుద్ధాత్మకి మనం శిరస్సుంచామా? మనలో ఉండి మనకు జీవం పోస్తున్న శక్తివంతమైన ఆత్మను కొనియాడుచున్నామా? పరిశుద్ధాత్మకున్న వాల్యూ ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఒక మాట అన్నారు, అయ్యా మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారు, అవునండి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారు, మీరు వెళ్ళిపోయేటప్పుడు మేము ఎలా బతకాలి, మేము ఎలా జీవించాలి అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఒక మాట అన్నారు, మీరేం భయపడకండి, మీరు తొందరపడకండి, నాకు బదులుగా ఆదరణకర్తని మీకు పంపిస్తాను, నాకు బదులుగా ఆదరణకర్తని మీకు పంపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన తన శిష్యులకు కనబడి 40 దినాలు అయిన తర్వాత చూడండి, మనకి లోకాసు వార్త లాస్ట్ అధ్యాయంలో చివరి వచనంలో ఒక మాట రాస్తాడు. ఆయన బేతనీయకి వెళ్ళి బేతనీయ వరకు తన శిష్యులను తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఏమన్నాడంటే వాళ్ళతో మాట్లాడక నుంచి ఆయన ఆహరణమైపోయాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ప్రియులరా, మన మధ్యలో జీవిస్తున్నది ఏంటి? ఇప్పుడండి మనల్ని నడిపిస్తున్నది ఏంటి? మన ముందుకు కొనసాగిస్తున్నది ఏంటి? ఊపిరి, ఈ శ్వాస, ఈ పరిశుద్ధాత్మ. అందుకనే పౌలు గారు ఏమన్నారంటే దీన్ని మీరు విశ్వసించారా? వెంటనే మనం ఆలోచన చేస్తే ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథంలో ఈ ఆత్మకున్న శక్తి అంటే మీకు తెలియజేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం చూడండి 37వ అధ్యాయం 5వ వచనం చివరి మాటలు అన్నాడు, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించబోతున్నాను అన్నాడు. మీరు బ్రతుకున్నట్లు మీలోనికి ఏం పంపిస్తున్నానండి? జీవాత్మను. మీరు బ్రతుకున్నట్లు, మీరు ఇంకా ఈ భూమి మీద జీవిస్తున్నారు అంటే, మీరు ఇంకా ఆలోచిస్తున్నారు అంటే, మీరు ఇంకా జీవనాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు అంటే, మీరు ఇంకా క్షేమంగా ఉన్నారు అంటే, నా తండ్రి హృదయంలో ఉన్న ఆత్మను, నా తండ్రి ఆదికాండంలో జలములపైన అల్లాడుచున్న ఆత్మను మీ మీదకి నేను పంపించానయ్యా, మీ మీదకి ఎప్పుడో నేను పంపించాను. మనమేం చేస్తున్నాం? ఈ దేహాన్ని శుభ్రం చేస్తాం,
లక్ష సబ్బు ఒకడు వాడితే సింతాల్ సబ్బు ఒకడు వాడతాడు. ఏమండి? మైసూర్ శాండల్ ఒకడు వాడితే లైజల్ సబ్బు ఒకడు వాడతాడు. రకరకాల సబ్బులు చాలా సబ్బులు వచ్చేసాయి. మరి నాకు తెలిసిన సంతూర్ సబ్బు ఒకటే, ఇంకా నాకేం వెళ్తాం ఇంట్లో ఎవరు ఒక మాట చెప్తున్నాను. మనం ఏం చేస్తామంటే ఈ దేహాన్ని శుభ్రం చేయడానికి మనకి ఇష్టం వచ్చిన సబ్బుని, శీతాకాలం వచ్చిందంటే మైసూర్ శాండిల్ అని, ఎండాకాలం వచ్చిందంటే లైఫ్ బాయ్ అని, మధ్యకాలం వచ్చిందంటే లేకపోతే ఏదో సబ్బు అని, రకరకాల సబ్బులు అయితే దీని తోముతూ అవసరం పిచ్చుకొని కొడతానే ఉంటాం. వస్తాయి. ఈ శరీరాన్ని శుభ్రం చేస్తున్నాం. దేని శుభ్రం చేస్తున్నామండి? ఈ శరీరాన్ని మంచిదే. ఈ శరీరాన్ని శుభ్రం చేయకపోతే మనం ఎవరి దగ్గర కూర్చోలేం, మనం బ్రతకలేం. ఇది చెయ్యాలి. చెయ్యొద్దని ఎవరట్లేదు. చేయకపోతే మళ్ళీ లేనిపోను కూడా పాస్ గారు చెప్పారని ఎవడో ఇదివరకు అలాగే ప్రసంగం చెప్తే, ఒరే గొర్రెపిల్లల రక్తంలో తమ వస్త్రాలను శుద్ధి చేసుకున్నారా అంటే ఆడు వెళ్ళిపోయి గొర్రెపిల్లని చంపేసి మొత్తం సొక్క దడుపుని దొరుకుని వచ్చేసాడు. ఏరా అంటే మీరే కదని ప్రసంగం చేశారు, అందుకనే నేను ఎర్ర సొక్క వేసుకుని వచ్చాను, పవిత్రపరచబడ్డాను అన్నాడు. అలాగా శుభ్రం చేయొద్దు అనేది కాదు, మనం శుభ్రపడాలి, నీట్గా ఉండాలి, అందరికీ చక్కగా కనబడాలి, మంచిది. కానీ దానితో పాటు నీ శరీరాన్ని బ్రతికిస్తున్న నీ ఆత్మను కూడా శుభ్రం చేయాలి. దానితో పాటు దీన్ని ఎంత పోషిస్తున్నామో, దీన్ని ఎంత కాపాడుతున్నామో అలాగే మన ఆత్మను కూడా శుభ్రం చేయాలి. ఎస్కేల్ గ్రంథం 37:5 మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను పంపించాను. మీరు బ్రతుకుతున్నారు. మీ బ్రతుకు ఎక్కడదో తెలుసా? మనం ఇక్కడున్నాం. మన అందరి బ్రతుకు ఎక్కడదో తెలుసా? మనం ఎక్కడి నుంచి బ్రతుకుతున్నాం? ఎస్కేల్ గ్రంథం 37:5 అన్నాడు, మీరు భూమి మీద బ్రతుకున్నట్లు నా ఆత్మను మీకు ఇచ్చాను. అదే పరిశుద్ధాత్మ. నా ఆత్మ మీలో నివాసం చేస్తుంది, మిమ్మల్ని మంచి మంచి ఆలోచనలు నడిపిస్తుంది, మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది, మీలో టెన్షన్ అంతా తీసేస్తుంది, మిమ్మల్ని ప్రతిభావంతులను చేస్తుంది, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తుంది. నా ఆత్మను, నా జీవాత్మని మీలో పంపించాను కనుక మీరేం చేస్తున్నారంటే బ్రతుకుతున్నారు. ఈ బ్రతుకు మన సొంత బ్రతుకు అన్నట్టు, ఈ బ్రతుకేదో నాకు హక్కు అన్నట్టు, ఇదేదో నా సొత్తు అన్నట్టు, నా శరీరం అన్నట్టు, ఇదేదో నేనే లోకమే శాశ్వతం అన్నట్టు ఏదేదో చేస్తూ ఉంటాం. ఎవడో శాశ్వతం కాదు. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు. కాకపోతే ఈ హృదయానికి, ఈ శరీరానికి జరుగుతున్న పోరాటంలో సైతానుడు గెలుస్తూ ఉంటాడు. సైతానుడు అంటాడు, ఇలాగే చేయి, ఇలాగే చేయి, నువ్వు ఇలాగే చేయి, ఇలాగే చేయి. హృదయాన్ని గెలిపించాం, ఆత్మని గెలిపించాం, సాతాన్ని గెలిపిస్తాం. అప్పుడు మనం ఏం చేస్తున్నాం మనకు అర్థమైపోద్ది ఆల్రెడీ. మనం ఏం చేస్తున్నామో, మనం ఏ స్థితిలో మనకు తెలుసు. కానీ పైకి ఏదో మాట్లాడుతూ ఉంటాం, అదంతా భ్రమ. మనం చేస్తున్న పనులు మనకు తెలుసు, మన ఆలోచనలు మనకు తెలుసు, మనం చేస్తున్న ప్రతిదీ మనకు తెలుసు. ఈ సైతానికి, శరీరానికి, మన ఆత్మకి, శరీరానికి, సాతానికి జరుగుతున్న పోరాటంలో ఎంతవరకు మనం విజయం సాధిస్తున్నామో, ఎంతవరకు దేవునికి సొత్తుగా ఉంటున్నామో మనకు తెలుసు. అందుకనే పౌలు గారు అన్నారు, మీరు విశ్వసిస్తున్నారు కానీ పరిశుద్ధాత్మను నమ్మారా? మీరు పాటలు పాడుతున్నారు కానీ ప్రభువుని నమ్మారా? మీరు వాక్యం చదువుతున్నారు కానీ ప్రభువుని నమ్మారా? అసలు ప్రభు అంటేనే మీకు తెలిసిందా? పరిశుద్ధాత్మ అంటేనే మీకు తెలిసిందా? అది మీకు ఊపిరి ఉన్నది, శ్వాస ఉన్నది, మిమ్మల్ని బ్రతికిస్తుంది, మీకు జీవాన్ని ఇచ్చింది. ఇవన్నీ మనము గ్రహించలేకపోతున్నాం, ఇవన్నీ మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ అంటే అపోస్తలుడైన పౌలు గారు ఈ చరిత్ర గ్రంథంలో గింజుకుంటున్నాడండి, చాలా వేదన పడుతున్నాడు. ఇక మనం కీర్తన గ్రంథం 104:30 చూస్తే ఒక మాట కనబడుతుంది. 104 కీర్తన గ్రంథం 104:30 ఒక మాట మనకి కనబడుతుంది. చూడండి, నీవు ఊపిరి ఊదగా అవి సృజించబడును అని రాయబడింది. నేను షార్ట్కట్లో చదువుతున్నాను. నీవు ఊపిరి ఊదగా అవి సృజించబడును అంటే ఇప్పుడు మనం బ్రతకడానికి, ఇప్పుడు మనం నడవడానికి, ఇప్పుడు మన ఆలోచనలు మనం తీసుకోవడానికి, మనం ఇలాగ దేవునికి వ్యతిరేకంగా ఉండడానికి ఎవరు పంపించిన ఊపిరిది? ఎవరిచ్చారు ఈ ఊపిరి? ఈ శ్వాసం ఎవరిచ్చారు? ఇది ఎవరిది? ఎవరు చేయన్నది? ఎవరు సొత్తు అయి ఉన్నాం? మనం దేవుని సొత్తు అయి ఉన్నాం, దేవుని బిడ్డలై ఉన్నాం. ఎవరు సొత్తు కాదండి, ఎవరి హక్కు కాదు. మన అందరం కూడా ప్రభు హక్కు, ప్రభు సొత్తు. అందుకనే 104 కీర్తన 30 అన్నాడు, నీవు ఊపిరి ఊదగా అవి సృజించబడును.
నువ్వు జాలి పడితే, నువ్వు త్యాగం చేస్తే మా తల్లి గర్భంలో నేను పిండాన్నై ఉన్నానయ్యా. నువ్వు జాలి పడితే, నా కళ్ళు కొరకు జాలి పడ్డావు, నా ముక్కు కొరకు జాలి పడ్డావు, నా లివర్ కొరకు జాలి పడ్డావు, నా కిడ్నీల కొరకు జాలి పడ్డావు, నా అవయవాలు అన్నింటి కొరకు నువ్వు జాలి పడ్డావు. నువ్వు అలా జాలి పడకపోతే నా రూపం ఎక్కడిది? నేను ఎక్కడి నుంచి వచ్చినాను? పరిశుద్ధాత్ముడా, నీ కృప వలనే నేను భూమి మీదకి వచ్చి ఉన్నాను. నీ ఆత్మ వలనే నేను జీవిస్తున్నాను. ఇలా ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వాళ్ళ ధన్యులు ప్రియులారా. నౌ సెకండ్ వర్డ్, రెండో మాట నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, పరిశుద్ధాత్మలో ఉన్నాడనే సంగతి మేము వినలేదు అంటున్నారు వాళ్ళు. కిందకు వచ్చాక రెండో వచనం చదవండి ఒకసారి. ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు రెండో వచనంలో? వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతియే మేము వినలేదని చెప్పి. అంటే గుడికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, కానీ వీళ్ళు చివరికి ప్రశ్నిస్తే, పరలోకంలో ప్రశ్నిస్తే, మరణించిన తర్వాత ధవల సింహాసనం దగ్గర ప్రశ్నిస్తే, వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉంటే వాళ్ళు అంటారు పరిశుద్ధాత్మ ఉన్నదనే సంగతి మాకు తెలదాయి బాబు. మరి వీళ్ళు ఎవరు శిష్యులు? శిష్యులు, పౌలు గారు శిష్యులు. వీళ్ళు పరిశుద్ధాత్మ ఉన్నదనే సంగతి మేము ఎరగలేదే బాబు. అసలు ఈ శ్వాసము, ఈ ఊపిరి, ఈ జీవాత్మ, ఇవన్నీ పరిశుద్ధాత్మ అనే విషయం మాకు తెలియదు. ఇంతవరకు మాకు తెలియకుండా జీవిస్తున్నాం. ప్రియులారా, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, చూడండి, అననీయ సప్పేరాలు మనకు కనబడతారు. అననీయ సప్పేరాలు మనకి కనబడతారు. 5వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు మనం చదివితే, మీరు ఇప్పుడు 11 వచనాలు చదివే అంత టైం మనకు లేదు, కానీ నేను షార్ట్కట్లో చెప్తాను. ఈ పరిశుద్ధాత్మ విషయాన్ని గ్రహించలేని వారు అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు అననీయ సప్పేరాలని భార్యాభర్తలు ఉన్నారు. వీళ్ళు అననీయ గారు ఏం చేస్తారంటే పొలాన్ని అమ్మేశారు. పేతురు గారి దగ్గరికి వచ్చారు. అననీయ గారు కూడా పేతురు గారి శిష్యుడే. పేతురు గారికి శిష్యుడే అననీయ గారు. అననీయ గారు పేతురు గారి దగ్గరికి వచ్చారు. పేతురు గారి దగ్గరికి వచ్చిన తర్వాత, ఇదిగో ధనం, ఇంకో 3 రూపాయలు 4 రూపాయలు, ఇగో నా పొలం ఇంతకే అమ్మాను, ఇంతే అమ్మాను, ఇంకెంతో వచ్చింది, తీసుకో అన్నాడు పేతురుని. వెంటనే అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చూస్తే, అక్కడ మనకి వ్రాయబడిన మాట, అననీయకి ఒక మాట రాశాడు 1వ వచనంలో, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను మీ హృదయాన్ని ఎందుకు మోసపుచ్చును. 5వ అధ్యాయంలో మనం ఆ మాటను కొంచెం జాగ్రత్తగా ఎదిగితే ప్రియులారా, అక్కడ చాలా అద్భుతంగా మనకి కనబడుతూ ఉంటుంది. 5వ అధ్యాయంలో మనం చూస్తే, దేవునితోనే, చూడండి, వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు, 3వ వచనం, వెలలో కొంత దాచుకుని పేతురు దగ్గర రాగానే పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానుడు మీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించను. అంటే ఇక్కడ అననీయ శిష్యుల్లాగా ఉన్నాడు, కానీ అననీయ సప్పేరాలు దేవునికి సమీపంగా ఉన్నట్లు కనబడుతున్నారు, కానీ అననీయ సప్పేరాలు దేవునికి దగ్గరకు ఉన్నట్లు కనబడుతున్నారు, కానీ వీళ్ళ హృదయంలో ఎవరు లేరని పరిశుద్ధాత్మను లేడు. వీరి హృదయంలో పరిశుద్ధాత్మ నాట్యం చేయట్లేదు. పరిశుద్ధాత్మ నాట్యం చేయట్లేదు కూడా సైలెంట్గా కిల్లర్ లాంటి పనులు చేస్తున్నారు. ఎవరు చేస్తారు అలాంటి పనులు? పరిశుద్ధాత్మ లేని వాళ్ళే. పరిశుద్ధాత్మ ఎవరి హృదయంలో లేకపోతే వాళ్ళ పనులు చేస్తారు. అననీయుడు చేస్తున్న పని ఏంటంటే, దేవుని ఆత్మ అననీయలో లేదు కనుక, దేవుని ఆత్మకు అననీయ భయపడలేదు కనుక, ఈ ఊపిరి, ఈ శ్వాస అంతా ప్రభువుని అనుకోవట్లేదు కనుక పేతురునే మోసం చేయడానికి మొదలెట్టాడు. వెంటనే పేతురు గారు ఒకటే మాట్లాడినారు, ఎందుకు? నువ్వు అమ్ముకున్నది నీదే కదా, నీ బిల్డింగ్ నీదే కదా, నీ కారు నీదే కదా, నీ ఆస్తి నీదే కదా, నువ్వు అమ్ముకున్న వెలంతా నీదే కదా, ఎందుకు? ఎవడు చెప్పమని చెప్పాడు అబద్ధం నీకు? ఎవడి చిన్న అబద్ధాన్ని ఆడమని నీకు ఎవడు చెప్పాడు? నీ ఆస్తి నీ హక్కు, నువ్వు ఏమన్నా చేసుకుని ఇస్తేస్తావు, లేకపోతే లేదు. కానీ ప్రత్యేక ఇక్కడ తీసుకొచ్చి ఇంతకేమని చెప్పడం అబద్ధం ఆడుతున్నావు కదా. అంటే అబద్ధం ఆడేవంటే నీ హృదయంలో దేవుని ఆత్మ లేదు. వెంటనే ఏమైపోయాడు అక్కడ ఆయన? మటాష్ పరదేశులము ప్రియులారా అన్నీ అక్కడ యవనస్తులు పిలిచాడు. పేతురు గారు తిని లాగేట వెనకన్నాడు అంతే, ఇంకేమనలే. బాబు ఈ కేసు నామే కొత్తదమ్మో ఇలా లాగేసరికి లాగేసాడు, పక్కన పడాను అన్నాడు.
అక్కడ చదవండి, కిందకు వచ్చింది 11 వచ్చిన వరకు చదివితే లాగండి వెనకరండి అంతే. ఆ తోటలో లాగబడేమన్నాడు పక్కే, వెంటనే లాగేశారండి. ఈ లోపల అమ్మగారు వచ్చారు పట్టుసారి కట్టుకుని. ఎవరో సఫీరా అమ్మగారు వచ్చారు. అమ్మగారు వచ్చి అక్కడ కూర్చుని మళ్ళీ పేతురు గారి దగ్గరకు వచ్చారన్నది, అయ్యా పేతురు గారు అడుగుతున్నారు, అమ్మా మీ ఆస్తిని ఎందుకు అమ్మారా? ఇక్కడ హస్బెండ్ గారు అప్పుడే పరలోకానికి వెళ్ళిపోయారు, ఇంకా తెలట్లేదు ఆవిడకి. ఇంకా మా ఆయన ఇంటికి వచ్చేసాడు అనుకుంటుంది ఆవిడ. మా ఆయన గారు ఇంటికి వచ్చేసారు, నా కోసం కూర్చున్నారు, నేను తొందరగా వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి అనుకుంటుంది అంతే. ఏమ్మా ఇంతకు అమ్మారా? పేతురు గారు అడుగుతున్నారు. ఎందుకు అమ్మేమండి? అది నిజమేనా? అవునండి. 5వ అధ్యాయం 9వ వచనంలో అన్నాడు, నువ్వు కూడా పరదేశం ప్రియురాలు అన్నాడు అంతే. నువ్వు కూడా అంటే అక్కడ 9వ వచనంలో కూడా ఏం రాస్తాడంటే, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు ఎందుకు ఏకీభవించిరి? ప్రభు ఆత్మ మీలో ఉందని భయం ఎందుకు లేదు మీకు? పరిశుద్ధాత్మ మీ ముందే ఉందని ఆలోచన మీకు ఎందుకు లేదు? పరిశుద్ధాత్మ మీతో నివాసం చేస్తుందని ఆలోచన మీకు ఎందుకు లేదు? ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వేళలో మన శ్వాస, మన ఊపిరి, మనం కలుగు చేయబడిన ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడి కోసం నా దగ్గర ఒక 148 రెఫరెన్స్లు ఉన్నాయి. కానీ అంత సమయం లేదు. ఈ పరిశుద్ధాత్మ నిమ్టాలజీ అనే సబ్జెక్ట్ని బోధిస్తే 3 సంవత్సరాలు పడుతుంది పరిశుద్ధాత్మ కూడా బోధించాలంటే. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక మాటను మీకు తెలియజేస్తున్నాను. అంటే హృదయంలో పరిశుద్ధాత్మ లేదు కనుక ఈ ఊపిరి శ్వాస దేవుని అనుకోవట్లేదు కనుక వాళ్ళు అబద్ధమాడారు. అందుకే పౌలు గారు అంటారు, మీరు పరిశుద్ధాత్మని విశ్వసిస్తున్నారా? మాకు తెలియదే బాబు, పరిశుద్ధాత్మ ఉన్నట్టే మాకు తెలియదు. అమ్మ యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? ఎస్ అని అంగీకరించేస్తున్నానండి. నువ్వు మళ్ళా జీవిస్తావా? అవునండి జీవించేస్తున్నానండి. 3వ రోజు నుంచే మొదలెడతాం కిల్లర పనులు. దేవుని స్తోత్రం కలంగాక. మనం ఏం చేస్తామంటే అండి ప్రియులరా, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మన హృదయాలు ఏకీభవించాలి. 3వ మాటను మీకు తెలియజేస్తున్నాను. అందుకు వారు మరి పరిశుద్ధాత్మ లేని ఎలా ఉన్నారంటే 3వ మాటలో చూడండి, 19వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, అందుకు వారు యోహాను బాప్తిస్మను బట్టి అని చెప్పి. మరి మీరు ఎలా రక్షణ పొందారయ్యా? మీరేమో విశ్వసించలేదు అంటున్నారు, పరిశుద్ధాత్మను పొందలేదు అంటున్నారు, మేము ఎరగలేదు అంటున్నారు. మరి ఎలా బాప్తిస్మం తీసేసుకున్నారు? మీరు ఎలా గెలుపులుగేశారు ప్రభు దగ్గరికి? అంటే వాళ్ళందరూ అయ్యా మాకేం తెలదు, మమ్మల్ని ఎవరో ప్రేరేపించారు, మమ్మల్ని ఎవరో రమ్మన్నారు. యోహాను గారు అక్కడ అడుగులో ఉన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలారా రండి మీకు బాప్తిస్మం ఇస్తానని చెప్పాడు. ఆ మాట చెప్పాను. ఒక ఫ్యామిలీ అంటుంది నన్ను, బాప్తిస్మం అంటే ఏంటంటే మెంబర్షిప్పే తప్ప ఇంకేమీ లేదు అన్నారంట. దేవుని స్తోత్రం కలంగాక. బాప్తిస్మం అంటే మెంబర్షిప్ అట, మెంబర్షిప్ కాదు, పరలోకానికి వెళ్ళడానికి. మరి మీరు ఏం తీసుకున్నారయ్యా అంటే మాకేం తెలియదు అయ్యా, యోహాను గారు పిలిచారు, వచ్చాము, కూర్చున్నాము అంతే, వాక్యం వింటున్నాం, బాప్తిస్మం ములిగేస్తామంతే. యోహాను గారు బాప్తిస్మే, ఏదో సాల్మన్ రాజు గారు రమ్మన్నారు, వచ్చి ములిగేస్తున్నారు అంతే. నాకు దానికోసం ఏం తెలదు. ఒకవేళ ఏమైనా చెప్తాడు అనుకుంటే మెంబర్షిప్ అంటున్నారు అంతే, అంతకన్నా ఏం లేదు, మాకేం తెలియదు దానికోసం. ద మోస్ట్ డేంజరస్ బ్యాప్టిజం ఇస్ చాలా వాల్యుబుల్. నువ్వు మళ్ళీ 2వ వ్యక్తిగా పుట్టినట్లు, నువ్వు బాప్తిస్మం తీసుకున్న వరకు చేసిన పాపాలన్నీ కూడా ఒకసారి నీటిలో కడుక్కోవడం, ప్రభు రక్తం చేత శుద్ధి చేయబడ్డం, అప్పుడు నువ్వు పవిత్రుడు కావడం, నువ్వు ప్రభు రాజ్యానికి వారసుడు కావడం. అది బాప్తిస్మం. బాప్తిస్మం షిప్ల కొరకో పడవల కొరకో కాదు. ఇది గమనించండి ప్రియులరా. ఇక్కడ ఏమన్నాడంటే మత్తయి సువార్త 3:1-17 వచ్చిన వరకు మనం చదివితే అక్కడ చక్కటి మాట 3:11 అన్నాడు, అయితే నీళ్లతో బాప్తిస్మం ఇచ్చి ఉన్నాను కానీ నా వెనుక వచ్చేవారు నాకంటే శక్తిమంతుడు అని యోహాను మీకు చెప్పలేదా అని పౌలు గారు అడుగుతున్నారు. అక్కడ 19వ అధ్యాయంలో యోహాను మీకు చెప్పలేదా? మీకు చెప్పాడు కదా, అరణ్యంలో బాప్తిస్మం ఇస్తున్నప్పుడు నీళ్లతో నేను బాప్తిస్మం ఇస్తున్నాను కానీ అగ్నితో బాప్తిస్మం ఇచ్చేవాడు వెనకాల వస్తున్నాడు, మిమ్మల్ని పరలోకానికి చేర్చే దేవుడు ఆయనే, మిమ్మల్ని బాగు చేసే దేవుడు ఆయనని ఆయన ప్రకటిస్తున్నాడు, మీరు వినలేదా? అయ్యా విన్నామయ్యా, కానీ ఎక్కడో చెవులు మా దగ్గరికి వెళ్ళిపోయాయి. మా చెవులకి ఎక్కడో చెవుల్లో ఏళ్ళు ఎట్టుకున్నాం, వినలేకపోయాం మేము. జాగ్రత్త వస్తుంది. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మన శ్వాస ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మన ఊపిరై ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మన బ్రతుకై ఉండినప్పుడు, పరిశుద్ధాత్మ
మనం నడిపించే నాయకత్వమే ఉన్నప్పుడు మన హృదయాలు మరి విశ్వసిస్తున్నాయా? నువ్వేంటో పరిశుద్ధాత్మ ఏంటో తెలియదని నువ్వు ఇంకా వెనకడుగేస్తున్నావా? ఇంకా ఒకవేళ బాప్తిసం ఏమిటో కూడా ఎందుకు తీసుకున్నామో తెలియకుండా నువ్వు ఇంకనూ లోపల కుమిలిపోతున్నావా? ఈ రాత్రి నా ప్రభువు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ నీలో వస్తే నీ హృదయం పరిపూర్ణంగా మార్చబడుతుంది. తెల్ల పేపర్కి వాల్యూ లేదండి, తెల్ల పేపర్కి వాల్యూ లేదు. దాని మీద రాస్తేనే దానికి వాల్యూ. నీ మనసుకు వాల్యూ లేదు. నీ మనసులోకి ప్రభు రక్తం సిందించబడితేనే, నీ మనసు మీద ప్రభు రాస్తేనే దానికి వాల్యూ. అది లేనంతసేపు మనం తెల్లకాగితమే. తెల్లకాగితం ఎప్పుడన్నా కొంచెం ఎవడన్నా కొనుక్కుంటాడు దాన్ని. వ్రాసిన కాగితం మాత్రం శాశ్వతంగా అలా ఉండిపోద్ది. ప్రియులారా, ప్రభు చేత వ్రాయబడాలి, మనం ప్రభు చేత ముద్రీకరించబడాలి, ప్రభు వాక్యం కొరకు నిలబడాలి. అటు శక్తి దేవుడు మీకు ఇచ్చి ముందుకు నడిపించను గాక. దేవుడి మాటలు దీవించను గాక. తల ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మను పొందితిరా? ఏమో మాకు తెలియదని చెబుతున్నావా? ఏదో తాత్కాలికంగా బాప్తిసం తీసుకున్నానని చెప్తున్నావా? 41వ వచనం వరకు అపోస్తలుడైన పౌలు గారు 19వ అధ్యాయంలో ఈ దాని మీద తర్కించడం మొదలుపెట్టాడు, హృదయాలను ఒప్పిస్తూ గద్దిస్తూ. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏమై ఉన్నాం? మన జీవితం ఏమై ఉన్నది? ప్రభువుకు మనం సమీపంగా ఉన్నామా? ఆలోచన చేద్దాం, ప్రభు కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన మనస్సు ఎవరికి కూడా హాని చేయడానికి కానీ, ఎవరిని కూడా వేధించడానికి కానీ, ఒకటొకలా చేయడానికి కానీ ఏమాత్రం అసలు అంగీకరించదు. అది మన మనసు నిద్రపోనివ్వదు. అది లేనప్పుడే మనం ఏదో విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. దేవా, నేను నీతో ఉండేలాగున నీ రాజ్యం కొరకు జీవించాలి, నాకు సహాయం చేయండి. ప్రభువుని అడుగుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, అపోస్తుడైన పౌలు గారు తన శిష్యులను ప్రశ్నిస్తూ, మీరు విశ్వసిస్తున్నారు కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నారా? అయ్యో మాకు తెలియదని ఇంకా వెనకంచు వేస్తున్నారు. మరి మీరు బాప్తిస్మం ఎలా తీసుకున్నారంటే యోహాను బాప్తిస్మే. మాకేం తెలియదయ్యా. నిజమే ప్రభువా, నువ్వు ఊపిరివై ఉన్నావని, నువ్వు సృజించే దేవుడువని, మా బ్రతుకంతా మీరని, మమ్మల్ని సృష్టించిన దేవుడువని, సృష్టి ఆది నుండి కూడా క్రమముగా నడిపిస్తున్న ఆత్మ నీదని మేము నడుస్తున్నా, వేస్తున్నా, ఆలోచన చేస్తున్నా ప్రతిది కూడా మీదై ఉన్నదని మేము గ్రహించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. బిడ్డలందరినీ దీవించండి. ఒకవేళ నీ పరిశుద్ధాత్మకు మేము దూరంగా ఉంటే సమీపంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రభువా, నీ కాపుదలతో నింపండి. ప్రత్యేకంగా మమ్మల్ని ఆశీర్వదించండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యాన్ని చేతపట్టుకు వెళ్తున్న బిడ్డలందరికీ ఆశీర్వాదాన్ని మీరు కలుగుజేయండి. కుటుంబాలను దీవించండి. మనశ్శాంతిని కలుగుజేయండి. సమాధానాన్ని కలుగుజేయండి. అర్థంకములన్నీ తొలగించండి. నీ కృప చేత బిడ్డలను స్వస్థపరచమని, ఆరోగ్యం ఇమ్మని, ఆయుష్యం ఇమ్మని, ఈ మహిమ కొరకు నిలబెట్టమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, సంఘ ప్రకటన ఆదివారం ఉదయం 9:30 గంటలకే పరిశుద్ధ ఆరాధన ప్రారంభించబడుతుంది. పరిశుద్ధ ఆరాధన అయిన అనంతరము ప్రభు బల్ల ఉంటుంది కనుక గమనించి ప్రభు సన్నిధికి రావాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. మనందరం లేచి నిలబడిన ఎడల ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనకు మనము సెలవు తీసుకుందాం. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనకు మనము సెలవు తీసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబని గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమంది నెరవేరినట్టు భూమి మంది నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించము. మమ్మల్ని శోధనల తేక కీనుడి తప్పించము. ఎందుకనగా రాజ్యం, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ దినము ఆరాధనలో కూడుకున్న బిడ్డలకు, లేని బిడ్డలకు, సంఘం అంతటికి పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.